ఇవాళ కటకం వారు ఆరోగ్యం ఎట్లా ఉంది? అయ్యా నమస్కారాలండి గురువు గారు. అయ్యా, మీ ఆరోగ్యం కొద్దిగా జ్వరం తగ్గింది కానీ నీరసము దగ్గు అలాగే ఉంది. అదే అదే అందువల్ల అదే కనిపించాలంటే కాస్త అదే ఇక ఇదిగా రావడం ఉంది. రావడం అనారోగ్య తొందరవస్తు కాదు, పోవడం మాత్రం విడిచిపెట్టిపోదు అదే పద్ధతి. అదే ఈ మధ్య అది ఎందుకో అయిపోతుంది. 15 రోజులకోసారి నేనున్నా అంటుంది. అది శరీర అదే ధర్మము ఏమో మరి మన తెలియట్లేదు. మనకు ప్రేమతో విడిచిపెట్టాడుతుంది అది. అది కానీ ఆచారం బాగాలేదేమో. గ్రహచారం కూడా బాగలేదు. అంత్యదశలో శని మార్గం. ఉమ్, ఈ నెలాఖరుతో శని అంత్యదశ అయిపోతుంది. అచ్చా అది వెళితే ఉగాది నుండి మళ్ళా పునర్వైభవం వస్తుందని అనుకుంటున్నాం. అచ్చా, సంతోషం. ఇవాళ మనం పాఠం లోపల మళ్ళీ వృద్ధి సంధికి వస్తుంది. ఈ వృద్ధిని విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు పట్టుకుంటాం. ఇదేమిటంటే సూత్రం ఏత్యేధత్యూట్స్ అనే సూత్రం. ఏత్యేధత్యూట్స్ 34వ సూత్రం. అంటే ఏతి, ఇదంతా ఒకటే పదం. ఏత్యేధత్యూట్స్ అనేది ఒకటే పదం. ఇది ఊట్స్ అనే ఠకారాంతం పదం మొత్తం కూడా. ఠకారాంత శబ్దం మొత్తం బహువచనంలో ఏత్యేధత్యూట్స్ అయింది. అంటే అవి పరంగా ఉండగా అని అర్థం మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మళ్ళీ ఈ సమాసం పదం ఏంటంటే అంటే 3 పదాలు ఏతి, ఏధతి, ఊఠి, చ పరే అన్నమాట. ఏతి అని ఒక ధాతువు, ఏధతి అనేది ఒకటి, ఊఠి అనేది ఒకటి. ఈ మూడింటికి ఏమిటి? ఏజాద్యోహో అవర్ణాత్ ఏజాద్యోహో, అవర్ణమైనటువంటి అకారాంతం, అవర్ణానికి అకారానికి అది ఏతి, ఏధతి, ఊఠు అనేటు. ఏతి ఏధతి రెండే. ఈ రెండు ఏజాదులు కావాలి. అట్లానే ఊఠ్ అనేది ఉంటుంది. ఇవి ఇవి పరంగా ఉంటే ఏజాదులైనటువంటి ఏతి ఏధతి, అట్లానే ఊఠ్ అనేటువంటి ఉపధాతు, ఇవి పరంగా ఉంటే వృద్ధి వస్తుంది అని సూత్రం చెప్తుంది. అంటే నిజానికి మనకు ఎట్లాగో వృద్ధి వస్తుంది. ఎందుకంటే వృద్ధి రాదే సామాన్య సూత్రం ఏమిటి అంటే వృద్ధి రాదైచ్, వృద్ధి వృద్ధిరాదైచ్ అన్నప్పుడు వృద్ధిరాదై వృద్ధిరేచి, వృద్ధిరేచిలో ఏచి పరంగా ఉండే వృద్ధి అక్కడ చెప్పనే చెప్పారు. అక్కడ ఎట్లాగో డిస్టర్బెన్స్ ఓకే వస్తుంది. మరి ఎక్కడికి ధనికొండ వారధి ఇక్కడేం లేదండి. ఏదో అంటే మీ స్పీకర్ అదే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ సౌండ్ నమస్కారం. ఇక్కడ ఏదో సౌండ్ అయితే ఏం లేదు సార్. లేదు, మీకే అది మీది మాకు పడుతుంది. ఇప్పుడు ఏం లేదు. ఓకే, మళ్ళీ వస్తే మళ్ళీ చెప్తాను. అయ్యా, అదే, కొంచెం డిస్టర్బెన్స్ లాగా వచ్చింది, గరగర సౌండ్. లేట్ అయింది సార్, క్షమించండి. అయ్యో, రావడం లేదు, మీరు రావడం సంతోషం. ఏతి, ఏధతి అనేటువంటివి ఏజాదులైనప్పుడు, అది అవర్ణం కంటే పరంగా ఉన్నప్పుడు ఏతి ఏధతి అనే ధాతువు, ఏతి ఏధతి అనే ధాతువు, అట్లా అని ఊఠ్ అనే ధాతువు, ఇవి పరంగా ఉంటే ఈ ఏతి ఏధతికి నియమం ఏమిటి? ఏ జాతులు కావాలి, ఏచులతో ప్రారంభమయ్యేది కావాలి అని నియమం. అయినప్పుడు అటువంటి దానికి అంటే ఎట్లాగూ సామాన్య సూత్రం ఉంది కదా, మరి మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే దానికంటే ముందు మన గుణం కూడా ఉంది ఇక్కడ. ఏమిటి ఉదాహరణ? ఉపా ప్లస్ ఏతి,
ఒకటి ఉపా ప్లస్ ఏధతే అని రెండోది. ఈ రెండింటిని చూద్దాం, తర్వాత ఊడ్చున్న తర్వాత వచ్చారు. ఉపా ప్లస్ ఏతి అన్నప్పుడు మామూలుగా ఆద్గుణ సూత్రం అని చెప్పుకోండి, దాన్ని ఖండిస్తూ వృద్ధిరేచి వస్తూనే ఉన్నది. అది దాని ప్రకారంగా గుణం వస్తుంటే గుణాన్ని అపవాదిస్తూ వృద్ధిరేచి, ఎందుకంటే గుణం కంటే వృద్ధి విశేషం. మరి వస్తున్నప్పుడు కూడా ఎట్లాగో వృద్ధి వస్తున్నది కదా, మళ్ళీ ఈ సూత్రం ఎందుకు చెప్తున్నారు? ఎట్లాగో ఏదాది కదా, ఈ ఉపాప్లేస్ ఏదైతే అన్నప్పుడు మళ్ళీ ఈ సూత్రం అవసరం ఎందుకు వచ్చింది? ఈ శాస్త్రంలో ఒక నియమం ఉన్నది, అతిగా దాన్ని ఏమంటారు, రెండు దోషాలు. ఏమిటి? అతి వ్యాప్తి, అవ్యాప్తి. అంటే అతిగా వృద్ధం చెప్పకూడదు, అవ్యాప్తి ఉండదు. అతివ్యాప్తి అనేది కాదు, అంటే సూత్రం యొక్క పదం యొక్క ఏమంటారు, పదం ప్రాముఖ్యం ఏమిటి? పదం లేకపోతే ఆ పదము ఒకటి ప్రయోగించామంటే ఆ పదానికి అక్కడ దాని యొక్క ఉపయోగం, ప్రయోజనం ఉండాలి. ఎట్లా వృద్ధిరేచి సూత్రం ప్రకారంగా వస్తూ ఉండగా మళ్ళీ ఈ సూత్రం చెప్పడంలో పెద్ద ప్రయోజనం నిష్ప్రయోజనం కదా. అంటే మనం చదువుకున్నటువంటి పాఠంలో ఏంగి పర రూపం చెప్పుకున్నాం, ఉపసర్గాదు అవర్ణాది ఉపసర్గాదు ఏంగాది ధాతువు పరే అన్నాం. కనుక ఆ పరరూపం వచ్చే అవకాశం ఉన్నది. అంటే వృద్ధిని ఖండించి గుణాన్ని ఖండించి వృద్ధిరేచి సూత్రం వస్తుంటే, వృద్ధిరేచి సూత్రాన్ని ఖండించి ఏంగి పరరూపం సూత్రం ప్రకారంగా అక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇంత క్రితం, అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఇది ఈ పరరూపం వచ్చే అవకాశం వస్తూ ఉంటే దాన్ని ఖండించి మళ్ళీ ఇది వస్తుంది. అంటే మళ్ళీ వృద్ధే వస్తుంది, వృద్ధిని ఈ సూత్రము దాన్ని అంగీకరిస్తుంది, వృద్ధిని అంగీకరిస్తుంది. అంటే పరరూపం రాదు, వృద్ధే వస్తుంది అని. అయితే దీనికి నియమం ఏమిటి? అన్నింటికి కాదు, ఏంగాయ ధాతువులు అన్నింటికి కాదు, ఏంగాయ ధాతువులు అన్నింటికీ పరరూపం అది, దానికంటే విశేషం ఇది. అంటే మనం ఏం చెప్పుకున్న ప్రతిసారి కూడా సామాన్య శాస్త్రాన్ని విశేష శాస్త్రం చేస్తున్నది. అంటే ఇక్కడ సామాన్య గుణం అనేది సామాన్య శాస్త్రం, దానికి వృద్ధి విశేషమైంది. ఎందుకంటే అక్కడ అచ్చులా ఉంటే ఇక్కడ ఏచులన్నాం, ఏచులకు మాత్రమే. దానికంటే పరరూపం విశేషమైంది. అక్కడేం చెప్పుకున్నాం, ఏం కాదు ధాతువులు అన్నాం, ఏం కాదు ధాతువులు కావాలి, ఉపసర్గలు కావాలి అనే ఇంకో విశేషం చేత ఆ పరరూపం విశేషమైంది. ఈ పరరూపం కంటే కూడా ఇది విశేషమైంది. ఎందుకొరకు అంటే కేవలం ఏది ధాతు రెండింటికి మాత్రమే అన్నాడు, ఏం కాదు ధాతువులు అన్నింటికి కాదు. కనుక ఎక్కడైనా ఉపసర్గకు, అపర్ణాంతమైన ఉపసర్గ కంటే దానికి ఏజాది ధాతువులైనటువంటి ఏది ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్, ఏ జాతి ధాతువు అన్నాడు. మళ్ళీ ఇది ఎట్లా వేదాది ఏది లే కదా. సరే అదేదో తర్వాత చెప్పుకుంటాం. మొత్తానికి ఏ జాతి ధాతువు నియమం అంటే ఏతికి ఏచులు ప్రారంభమై ఉండాలి అని నియమం ప్రకారంగా ఉంటే అప్పుడు ఈ సూత్రం ప్రకారం వృద్ధి వస్తుంది. అంటే ఈ తర్జావరదిలో అదా ఇట అట అని మొత్తం తర్జావరది చివరికి వృద్ధిని అంగీకరిస్తే ఇక్కడ ఉపా ప్లస్ ఏధతే అట్లానే ఉపా ప్లస్ ఏతి, ఉపా ప్లస్ ఏధతే. ఏతి అనేదేమో ఏతి ధతుడు ఏత్సదు, ఏధతే అనేది ఆ రెండింటికి ఉదాహరణ ఉపా ప్లస్ ఏతి, ఉపా ప్లస్ ఏధతు. ఏది వృద్ధి వచ్చి ఉపైతి ఉపైధతే అనేటువంటిది రూపాలు తయారైంది. అట్లానే పృష్ఠ ప్లస్ ఊహ, ఊఢు ధాతువులకు సంబంధించిన పదం ఊహ అనేటువంటిది వచ్చినప్పుడు దీనికి ఊహ అనేటువంటి ఉకారం, సో దీనికి ఏ విధమైనటువంటి ఒక గుణానికి మాత్రమే ఖండిస్తుంది. ఇది పృష్ఠ ప్లస్ ఊహ అన్నప్పుడు గుణం రావాలి, గుణం వచ్చి పృష్ఠ ఊహ పృష్ఠౌహ అవుతుంది గుణం వచ్చి. అంటే ఇక్కడ మనం పరరూపాలు వగరాలు లేదా వృద్ధిరాజేచి ఎట్లాగూ రాదు, వృద్ధిరేచి ఎట్లాగూ రాదు, పరరూపం కూడా రాదు. వాటికి ఏం పృష్ఠౌహకు ఏం లేదు, కేవలం గుణం మాత్రమే వస్తుంటే దాన్ని ఖండించి ఈ పృష్ఠౌహ సూత్రం ప్రకారంగా విశేషమైన వృద్ధి ఇది పృష్ఠౌహం అనేటువంటి.
ఈ విధంగా ఈ ఏతి ఏతతి అనేటువంటి రూపాలు వేరే. అయితే ఇక్కడ ఇప్పటిదాకా మీకు అర్థమైంది అనుకోండి, కన్ఫ్యూజన్ లేకుండాను. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నాయా? ఇక్కడ ఏజాది అనేటువంటి ఎందుకు చెప్పబడ్డది అని క్వశ్చన్. అంటే పద సార్థక్యం ఎందుకు చెప్పబడినది? ప్రతి పదానికి సార్థక్యం ఉండాలి. అంటే శాస్త్రాలు వేరు, కావ్యాలు వేరు. కావ్యాల్లో ఎన్నిగా వస్తాయి పదాలు వాడవచ్చు. కవి స్వేచ్ఛగా అదేంటి కాదంబరి అనేటువంటి గ్రంథంలో కాదంబరి రాజు ఉన్నాడు అంటే రాజుకు సంబంధించినటువంటి వర్ణనే దాదాపు 2 పేజీల దాకా ఉంటుంది. ఒకటే మీద స్టార్టింగ్ పెట్టి రానామో రామ రాజా భగవాను చెప్తాడు. ఈ మధ్యలో మొత్తం రాజుకు సంబంధించి ఉంటుంది. అట్లానే మంత్రి అంటే మంత్రికి సంబంధించి, ఆయన భార్య అంటే భార్యకు సంబంధించి, అన్నీ ఒక్కొక్క పేజీ 2 పేజీల దాకా ఉంటాయి. అవి స్వేచ్ఛ, ఎన్ని పదాలు వాడుకొని చేసుకోవచ్చు. నిరంకుశ కవి అనుకున్నాగా కనుక ఎట్లా కాదు. కానీ శాస్త్రంలో నిరంకుశత్వం కాదు, ప్రతిదీ కూడా తూచి తూచి పదం వాడాలి. అది లేకపోతే నష్టంగా ఉంటే, ఉండకపోతే నష్టం అనేటువంటి తీసుకోవాలి. అట్లానే ఇది లేకపోయినా పర్వాలేదు అనే పదం పక్క పెట్టాలి. ఒక పదం వాడాడు ఎందుకు వాడాడు అని ప్రశ్న వస్తుంది. ప్రతి పదం కూడా ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏజాద్యోహ అని వృత్తికారుడు చెప్పాడు కదా, సూత్రకారుడు చెప్పకపోయినా వృత్తికారుడు చెప్పాడు. ఏజాది ఎందుకు? ఆల్రెడీ ఏతి పదం ఉండనే ఉండే. ఏతి పదం ఉండగా కూడా మళ్ళీ ఏతి అనేది పదం ఎందుకు వాడావు? ఏజాది ఎందుకు వాడావు? లేకపోతే నడుస్తుంది కదా, ఏతి ఏది ధాతువులో కొంటే సరిపోతుంది కదా అని ఒక ప్రశ్న కలిగినప్పుడు ఉపా ప్లస్ ఇతహ అనేది ఉంది. ఇతహ అనే పదం ఏమిటి? ఏతి ధాతుకు సంబంధించింది. ఏతి ఇతహ యంతి అని ఇన్ని గతం అనే ధాతువులకు వచ్చినటువంటి పదం అది. ఏతి అనేది ఇనుగతో ధాతువు. ఏతి ఇతహ యంతి. ఇతహ అనేటువంటిది ఏతికి సంబంధించిన ధాతువుకు సంబంధించి ద్వివచనం, అదే ధాతువుకు సంబంధించి, కాకపోతే ఇకారాంతంతో ఉంది ఈ పదం. కనుక ఇకారాంతం అయినప్పుడు ఒకవేళ ఇక్కడ ఏజాది చెప్పనట్లయితే ఇక్కడ కూడా వృద్ధి వచ్చేది. రావడం ఏమవుతుంది? ఒక అనిష్టమైనటువంటి పదం వచ్చే, అంటే ఒక రూపం తయారయ్యే అవకాశం కలిగేదన్నమాట. కనుక దాన్ని నివారించాలి. అనిష్టమైన పదాన్ని, అరిష్టమైన పదాన్ని సాధనం కాకుండా ఉండటానికి నివారించడం కొరకు, దాన్ని నియంత్రించడానికి కొరకు ఏజాది ఒకటి ఉపాప్లేసి ఇతహ. అట్లానే నేను ఈ పాఠంలో చివరిగా పెట్టాను పదం మా భవాన్ ప్రేదిధత్ అని. అంటే చివర అంటే మళ్ళీ నేను లాస్ట్ ఇప్పుడు పెట్టాను జస్ట్ ముందు. అది నిజానికి దీంట్లో ఒకటి రావాల్సి ఉండే, అది రాలేదు. నేను గమనించి టగటగ తొందరగా నేను ఎందుకో పాఠంలో ఆ పాటలు మిస్ అయినా మాటలు రాయడంలో. ఇప్పుడు ఇంతకుముందే గమనించాను, అయ్యో ఇది పదం ఉండాలి కదా, మళ్ళీ దీన్ని రేపు చెప్పుకోలేము అని పాఠం చివరిలో ఇంతకుముందు 8 ప్రాంతాలు పెట్టాను. దాంట్లో మా భవాన్ ప్రేదిధత్ అనేటువంటిది ఉంది. ఇక్కడ ప్రేదిధత్ అనే పదం ఇదిధత్ అనేటువంటి ఈ ఏధతి అనే ధాతువు సంబంధించింది. అది ఏధ అనేటువంటి ఏధతి అనేటువంటిది ధాతువు. ఏధతే అనేటువంటిది దాని యొక్కది. నిజంతంలో ఐధితత్ అని అవుతుంది నిజానికి. అది లుంగులకారం అని చెప్పుకొని జనాలు. లుంగులకారం అంటే భూతకాలం, భూతేలుంగులో కానీ, తర్వాత లంగులో కానీ ఆ పైన అకారం ఉంటుంది కదా భూతకాలంలో. కనుక అగచ్చత్ లాగా కానీ ఇది అకారం ఉంటుంది, లుంగులో కూడా అకారం ఉంటుంది. కనుక ఇక్కడ ఐధితత్ అవుతుంది. అది అంటే భూతేలుంగులో ఐధితత్ ఆ ప్లస్ ఇది ఐధితత్ అయింది. కానీ ఇంతకంటే మనం పాఠం ఎదురు చెప్పినప్పుడు మా అని వచ్చినప్పుడు, వద్దు అని వచ్చి మనం ప్రయోగించినప్పుడు, దనికొండ వారు కూడా భగవద్గీత శ్లోకం మాగమస్మ పార్థ అని చెప్పి శ్లోకం చెప్పిన ఉదాహరణ కూడా మీకు మాస్మాగమ ఇది ఉంది కదా.
అది అంటే ఎట్లా అని మా అని వచ్చినప్పుడు ఈ భూతకాలం వాడాలి. అంటే నిషిద్ధం, అది వద్దు అని అర్థమే. మా గచ్చ అని అర్థమే. మా అగమహ అంటే పొందకు అని అర్థమే. అది అగమహ పదం నిజానికి ఇక్కడ. అంటే ఈ లుంగులకారం మా లుంగి అని ఒక సూత్రం ఉన్నది, పాణిని సూత్రం. మా లుంగి అంటే లుంగు ఉన్నప్పుడు మా అని వచ్చినప్పుడు మా ప్రయోగిస్తే వద్దు అనే అర్థంలో భూతకాలమే లుంగే వాడాలి. లంగుడ పూర్వచన వాడలేదు, కానీ పైన ఆకారం లోపిస్తుంది. నిజానికి అగమహ అనేటువంటిది మధ్యమ పురుష ఏకవచనం. మా మా వద్దు అని అంటే అగమహ అంటే వెళ్ళితీవి అని అర్థం, పొందితీవి అని అర్థం. అది భూతకాలమే, కానీ ఇప్పుడు వద్దు అని వర్తమానక వద్దు అని వ్యతిరేకించే సమయంలో లుంగులకారం వాడమన్నారు పాణిని. వాడుతూ మా మా అంటే వద్దు అనే దాన్ని కలుపుతూ మధ్యలోని ఆకారం లోపిస్తుంది. ఇది మా లుంగి అనే సూత్రం. సో ఆ ప్రకారం ఇక్కడ ఇదిధత్లో నిజానికి ఐదిధత్. అది మనకు మీరు దాంట్లో మనం మీరు వెతికితే ధాతు మంజూరులో వాటిలో వెతికితే ఐదిధత్ అనే పదం ఉంటుంది. ఐదిధత్ ఏంటంటే ప్లాస్ ఇదిధత్ ప్రై ఇది ఐదిధత్ అని అకారం వికారం కలిపితే అయ్యింది. అయితే అక్కడ ఈ అకారం ఇప్పుడు మా వచ్చిన అకారం తీసేసి ఈ ఉంది, దానికి ప్రా అని ఉపసర్గ చేసుకో. ప్రా ప్లస్ ఇదిధత్. ఇక్కడ ఏం కావాలి? ఐదిధత్ లాగా ప్రైధితత్ కావాలి. ఒకవేళ ఇది చెప్పనట్లయితే ఈ ఏది ఏజాది అనే పదం పాడనట్లయితే ఇప్పుడు ప్రైధితత్ లాగా రూపం కనుక దాన్ని నిషేధించడానికి చేస్తే గుణం మాత్రమే వచ్చి ప్రేధితత్ అయింది. మా భవాన్ ప్రేధితత్ వద్దు చేయవద్దు అనే అర్థంలో పొందకు. ఏదతి అనేది వృద్ధి అనేది ఏదో వృద్ధం పొందింపజేయకుము అనే అర్థం. అది నిజంతం కదా. ఇది ఈ సూత్రంలోని వివరణ. దీంట్లో మీకు ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నది. సరే, ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్లో ఉంది మీరు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే అంత ఇదంతా పాఠం అంతా కన్ఫ్యూజ్ పాఠం ఉంది. అటు అన్నాం, ఇటు అన్నాం, గుణమన్నాం, వృద్ధి అన్నాం, పరోప గుణమన్నాం, అన్నీ రకరకాలు చేసుకొని మళ్ళీ పని చేయడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కనుక చాలా ప్రశాంతంగా ఆలోచించి మీరు ఏమి అర్థం కాలేదు, ఏ విధంగా మళ్ళా చెప్తే నేను మీకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. అయ్యా చెప్పండి. ఇతహ అనేది ఏతి ఇతహ యంతి దగ్గర నుంచి ఒక్కసారి చెప్పండి. ఏతి ధాతు యొక్క రూపము. ఏతి అనేది అంటే ఏధ్ అనే ధాతు యొక్క ఏతి ఏధతి అనే ధాతు యొక్క ఏతి అనేది ఏకవచనం. అంటే ఏతి నిజానికి ఏతి అనేప్పుడు ఏతి అని ఆల్రెడీ సిద్ధం ఉంది, ఏతికి మాత్రమే అది. ఇక్కడ ఏజాది ధాతువుకు అజ 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 ఏజాది ఎందుకు చెప్పావు అంటే ఏతికి సంబంధించి ఇతహ అనే పదం ఉన్నది. అంటే దానికి ఇతహ అనేటువంటి ఇకారంతో స్టార్ట్ అయింది, కానీ ఏకారంతో స్టార్ట్ కాలేదు కదా, ఏజాది స్టార్ట్ కాదు. అంటే దాన్ని నిషేధించడానికి ఏతి ఇతహ అనే లాంటి పాట నిషేధించడానికి కొరకు అంటే ఏజాది వాడిని కేవలం ఏచుతో ఆ ధాతుకు సంబంధించిన రూపాల్లో ఏచుతో ప్రారంభమైనప్పుడు మాత్రమే వృద్ధి వస్తుంది, కానీ ఏచులతో ప్రారంభం కానప్పుడు వృద్ధి రాదు అనేది చెప్పడానికి కొరకే ఉపేత అనే పదం తయారైంది. లేకుంటే ఉపైత లాగా కావాల్సి ఉండేది. ఈ ఉపేత పదం చాలాసారి విని అంటారు. ఉపేత పదం సమీపించబడిన వాడు అని అర్థం. ఇతహ ఇతహ అంటే చేరినవాడు, ఇన్ని గత ధాతు పొందినవాడు అని అర్థం. ఏతి ఇతహ యంతి, ఏషి ఇతహ ఇథ, ఏమి ఇమహ ఇమహ అని దాంట్లో రూపాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏ పదానికి సార్థకత్యం లేదంటారు? ఏజాది పదము ఎందుకు వాడబడ్డది అని అనడానికి ఏజాది అనే దాని యొక్క పద సార్థక్యం కొరకు ఉపేత అనేటువంటిది రాదు అని చూపించడానికి వ్యతిరేకాన్ని రూపం. ఇక్కడ రాదు అని చెప్పడానికి కొరకు ఏజాది ఇక్కడ నిషిద్ధాన్ని కూడా చూపించడం వస్తుంది. ఇంతకు నేను చెప్పాను, ప్రతి పదం కూడా దానికి సార్థక్యం ఉంటుంది, దడ సార్థక్యం అంటారు. శాస్త్రములో అరికల్లో కానీ ప్రతి పదం కూడా ఒక్కొక్క పదం కూడా కరెక్ట్గా దాని అవసరం ఉండాలి. అది లేకపోతే అక్కడ నష్టం అన్నప్పుడే పదం ప్రయోగించాలి. లేకపోయినా అవసరం లేదు అన్నప్పుడు తీసేయాల్సిందే.
ఆ పదం వాడాల్సిన అవసరం లేదు, తీసేసినా మళ్ళీ సమానమే. ఇక్కడ ఉపా ప్లస్ ఈత కాబట్టి ఉపేత అయింది. ఉపేత అయింది. ఒకవేళ ఏ ఇక్కడ జాతి అని ఏ కలిస్తే అప్పుడు వృద్ధి అవుతుంది, అవుతుంది ఐదు. ఏ జాతి అని వాడనట్లయితే ఇక్కడ వృద్ధి అది వచ్చింది. అవును. అట్లా ప్రేధితత కూడా అంతే. ప్రేధితత కూడా ఇదిధతది. ప్లస్ ఇది ప్రేధితత అయింది. మరి వృద్ధి రాదు. ఊటు ధాతువు ఎక్కడ మనకు పరంగా లేదు కదా. ఏమిటి ఊటు ధాతువు ఊటు పరంగా ధాతువు సంబంధం. ఊటు ధాతువు ఏం లేదు. ఈ రెండింటికి చర్చ. ఏ జాతేది కేవలం ఏది ఊటు కాదు. ఊట అనేది నియమం లేదు. ఊట అనే ధాతువు మామూలుగా ప్రాప్లెస్ పురుష అయిపోయింది. సూత్రంలో చెప్పుకున్నాడు యూట్స్ అని సూత్రం చెప్పి కానీ వృత్తికారుడి దగ్గర ఇక్కడ చర్చ. మనం వృత్తికారుడు విశ్లేషణ చెప్పినప్పుడు వృత్తికారుడు ఏమన్నా అంటే ఏజాద్యోహో ఏత్యేధత్యోహో అన్నాడు. ఏజాద్యోహో ద్వివచనే వాడాడు అక్కడ. సూత్రంలో మేము ఏత్యేధత్యూట్సు బహువచనం. కానీ వృత్తివచనం ఏమని చెప్పాడు? ఏజాద్యోహో ఏత్యేధత్యోహో అన్నాడు. తర్వాత కమ పెట్టి ఊటిచ్చారు. ఏజాదేవి ఏతేధత లేవు, ఊటు కాదు. అందుకు ఊటుకు ఏజాదేని పదం చెప్పబడలేదు కనుక దానికడ విషయం సంబంధమే లేదు. మనం ఊటు ఊహ అయిపోయింది. ఊఢము ప్రౌఢ మనం కూడా వాడుతుంటారు. తర్వాత అవి కూడా ప్రౌఢ ఇదే ఊహాదాసంని ఊఢైన పాడు ప్రౌఢ పదం కూడా మళ్ళీ దాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కానీ మొత్తం అదే దానికి సంబంధించిన. ఇప్పుడు ఏ జాతులు కానప్పుడు వృద్ధి రాదు, గుణ సందే వస్తుంది. అయితే ఏదికి ఏదికి మాత్రమే. అంటే ఇప్పటి వరకు సూత్రం ఏం చెప్పి ఏ జాతి కూడా జనరల్గా మన గుణం వస్తుంది. ఏ జాతి కానప్పుడు గుణం వస్తుంది. మామూలుగా ఆదిగుణ సూత్రం గుణం ఉండనే ఉన్నది. అది జనరల్ నియమం ఉన్నది. ఎట్లాగో గుణం రావడం కనుకనే ఉపేత అనే గుణం అయింది. ప్రేధితత కూడా గుణమే వచ్చింది. అంటే జనరల్ సూత్రం జనరల్గా గుణం వచ్చింది. ఏమిటి అంటే ఇక్కడ మనం ఉపాప్లస్ ఏతి అనే చోట ముందు గుణం వస్తుంది. కాదు గుణాన్ని ఖండించి వృద్ధి వచ్చింది. వృద్ధిని ఖండించి పరరూపం వస్తున్నది. పరరూపాన్ని ఖండించి ఈ సూత్రం ద్వారా వృద్ధి వస్తుంది. ఇది చెప్పేటప్పుడు అది కండిషన్ ఏమిటి? వృద్ధి రావాలంటే అంటే కంపల్సరీగా ఏజాది ధాతువే కావాలి అన్నారు. కాకపోతే ఏమయ్యేది? ఒకవేళ ఈ ఏజాది పదం వాడక అంటే ఇక్కడ ఈ సూత్రం లేకపోతే కనుక పరరూపం వచ్చేది ఏజ్ అనేది. కనుక ఏదైతే మాత్రం పరరూపం నిషేధించడానికి చెప్పాను. కాకపోతే పరరూపం పరరూపం కాదు, పరరూపం నిషేధించి వృద్ధి వచ్చేటప్పుడు మాత్రం కండిషన్ ఏంటంటే ఇవి ఉండాలని. లేకపోతే పరరూపం వచ్చేది. అట్లానే ఒకవేళ ఏ జాతి కాకపోతే గుణమామూలుగా వస్తుంది. పరరూపం రావడానికి మనము పూర్వపదంలో ఉపసర్గ ఉండాలి అనే ఒక నియమం పెట్టుకున్నాం కదా. అవును, ఇక్కడ ఉపసర్గ ఉంది కదా. ఇక్కడ ఉపసర్గ ఉంది కదా. అంటే ఇక్కడ ఉపసర్గ ఉన్నప్పుడు ఉపసర్గలోని అకారాంతానికే వర్తిస్తుందా? మరి ప్రశ్న అనేది కూడా తీసుకున్నాం మనం. ప్రశ్న సంబంధం లేదు మనకి, చర్చలో లేదు. ప్రశ్న ఊహన అది. అదే అంటే ఉపసర్గలోని అకారం ఉండాలనే నియమం అయితే లేదు. అకారం ఉంటే చాలు, పూర్వపరం అంతే. వర్ణాదేజ అంతే. వర్ణమైనటువంటి అవర్ణ కంటే అన్నాం. ఇక్కడ ఉపసర్గ ఉండడం చేత అది వచ్చే అవకాశం ఉన్నది. ఉపాప్లేస్ ఇత అనే చోట ఉపాప్లేస్ ఇత కానీ ప్రాప్లేస్ ఏది అనే చోట ఉంటే పరరూపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏది ఉండడం వల్ల ఉపసర్గ ఉన్నప్పటికీ కూడా పరరూపం రాకుండా వృద్ధి వచ్చింది. ఇక్కడ ఉపసర్గ లేకుండా మీరు అన్నట్టుగా అది వస్తుంది, వృద్ధి వస్తుంది. గుణం కూడా వచ్చే అవకాశం ఉంది. అది అంతే కదా. ఆ పదం ఈ ప్రేరిత అనేటువంటి నేను చివరిగా పెట్టాను, మీరు చూసుకోవచ్చు. అంటే ఏమీ ప్రాంతం అంటే శ్లోకం పెట్టిన తర్వాత శ్లోకం పెట్టిన తర్వాత కిందకి పెట్టాను. అంటే నేను ఈ లోపల సవరించే లోపల ఆ పాఠం వచ్చేసింది. నేను జ్ఞాపకం లేదు ఎందుకో, మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇక్కడ ఉండాలి కదా అని
అప్పుడెప్పుడు మిస్ అయ్యాను నేను అసలు మిస్ అయ్యాను నాకు జ్ఞాపకం వచ్చింది కరెక్ట్ ఇక్కడ ఏదో ఉండాలి మళ్ళీ ఒకసారి బుక్స్ వెరిఫై చేసేది ఇది ఉంది నేను పొరపాటు పడ్డానని మళ్ళీ దాన్ని ఏదైనా ఇవ్వలేదు నేను తొందరగా ఇది తర్వాత దీన్ని ఒక్కసారి మనం చర్చించుకుంటే బాగుంటుంది ఒకసారి చెప్పాలి ఈ పదాన్ని అంటే మనం ఒకసారి చింతన చేయాలి అంటే దీన్ని వివరించగలగాలి చేయగలుగుతారా చెప్పండి ఏచ్ఛేదత్యూత్సు ఈ సూత్రం ప్రకారం అవర్ణంకి పరంగా ఏచులతో ప్రారంభమైన ఏతి ఏదతి ధాతువులు మరియు లేదా ఊట్ ధాతువు కూడా పరంగా ఉంటే వృద్ధి ఏకాదశి వస్తుంది అనేటువంటి సూత్రం. దాని ప్రకారం ఉప ప్లస్ ఏతి అన్న చోట ఏం రావాలి అన్నది మనం రూపసాధన చేస్తుంటే మొదటగా అవర్ణం కంటే అచ్చుపరంగా ఉంటే గుణం రావాలి అన్నది గుణసంధి చేస్తుంది. కానీ దాన్ని ఖండిస్తూ అంతకంటే విశేషణీయం ఉంది. వృద్ధిరేచ అన్న సూత్రం ప్రకారం అవర్ణానికి పరంగా కేవలం ఏచులు ఉంటే చాలు వృద్ధి వస్తుంది అని వృద్ధి సూత్రం చెప్పింది. అయితే దానికి సామాన్య నియమం అది ఇంకొక నియమంలో విశేష నియమంతో ఇంకో ఖండన ఉంది. అవర్ణాంతమైన ఉపసర్గం ఉంటే పూర్వం ఉంటే కనుక దానికి ఏచులతో మొదలయ్యే ధాతువు పరంగా ఉంటే పరరూపం వస్తుంది అనేటువంటిది పరరూప సంధి తెలియజేస్తుంది. అయితే దీన్ని కూడా ఖండిస్తూ ఇప్పుడు విశేషమైనటువంటి సూత్రం ఏం చెప్తోందంటే అవర్ణంతో అంతమయ్యేటువంటి ఉపసర్గ ఉన్నా లేకపోయినా అవర్ణం పూర్వరూపంగా ఉన్నటువంటి పదానికి అది ఉపసర్గ అయినా కాకపోయినా ఏచిలు కనుక ఉన్నట్టయితే దానికి వృద్ధి వస్తుంది అనేటువంటిది ప్రస్తుత సూత్రం తెలియజేస్తుంది. అందువల్ల ఉప ప్లస్ ఏతి ఇది ఉపసర్గ అయినా కాకపోయినా అకారంతో అవర్ణంతో ప్రారంభమైంది కాబట్టి అక్కడ వృద్ధి వచ్చి ఉప ప్లస్ ఏతి ఉపైతతి అనేటువంటి రూపం సాధిస్తుంది. మళ్ళా ఇందులో ఈ వృద్ధి వచ్చేటప్పుడు ఏం రావాలి ఏ పదం రావాలి అన్న దృష్టితే మళ్ళీ మనం మొదట నేర్చుకున్న స్థానేంతర సమసూత్రం ప్రకారం స్థాన సామ్యం ఐకార రూపం వృద్ధి వచ్చి ఉప ప్లస్ ఏతి ఉపైతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇది ఈ విశేష నియమం వృద్ధి సంధికి చెప్పేటువంటి సూత్రం. ఖడ్గమారేవో అన్నారు, చెప్పండి గురుగారు. అక్కడ ఏచులు అని పరరూపంగా ఏచ్ అని చెప్తే అది ఏచులు అన్నిటికీ వర్తించదు, ఏతి ఏదతికే వర్తిస్తుంది. ఏతి ఏదతి అవునండి, మాత్రమే ఏతి ఏదతి అనే రెండు ధాతువులు మాత్రమే. ఆ ధాతువు అంటే ఉపసర్గ దీనికి నియమాలు ఏంటంటే సామాన్య వృద్ధి నియమాలు పూర్వం అవర్ణం ఏంటండి, అది ఉపసర్గ అయినా కాకపోయి ఉండొచ్చు, ఉపసర్గ అయినా కాకపోయినా అవర్ణంతో అంత చాలు. సామాన్య నియమాలనే నేను చెప్పినాడు పదసార్థక్యం అని చెప్పినట్టుగా మనకు ఇప్పుడు ఉపసర్గ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవర్ణం కంటే అంతే చెప్పాలి, ఎందుకంటే అది మనకు ఉపసర్గ అయినా కాకపోయినా ఇప్పుడు మనం శాస్త్రంలో ఈ పదాలతో ప్రయోజనం లేదు. అవర్ణం కంటే పరంగా ఏదైతే ఉంటే అంతే అని చెప్పేది. అవును, అది ఎందుకంటే అది అయినా కాకపోయినా అన్నారు కాబట్టి దాన్ని ప్రస్తావించే అవసరం లేదు. అంతే, సంబంధం లేదు. అయ్యా ఏతి ఏదతి అనే ధాతువులు ఊట్ అనున్నది పరముగా ఉన్నప్పుడు వృద్ధి ఏకాదశమగును అని చెప్తూ అక్కడ వ్యాప్తి అతివ్యాప్తి గురించి చెప్పారు. అది ఎందుకు చెప్పారు? అతివ్యాప్తి అవ్యాప్తి నేను ఇది చెప్పాను, పదసార్థకం అని చెప్పబో అతివ్యాప్తి అవ్యాప్తంగా అప్పుడు అవసరం లేదన్న అక్కర్లేదు, లేదు విడిచిపెట్టు అని చెప్పాను. ఆ దోషాలు కూడా ఉంటాయి, అతివ్యాప్తి అవ్యాప్తి. ఏదో మన ఇక్కడ ప్రయత్నం చేసి చెప్పచ్చు కానీ దానికంటే పదసార్థక పదసార్థక అంటే అదే పదం ఉంటే వ్యాప్తి అదే, అంటే పదం ఉంటే ప్రయోజనం లేకపోతే నష్టం. అవ్యాప్తి దోషం అతివ్యాప్తి దోషం అని ఎట్లా అంటే ఎక్కువ పదాలు అంటే అతివ్యాప్తి అవుతుంది, అనవసర పదాలు, లేదా వేరే దాంట్లో వేరే వాటికి ప్రయోజనం చుట్టూ అవ్యాప్తి దోషం అంటే అసలు లేకపోతే అక్కడ నష్టం అనేది. దానికంటే ముఖ్యం పదసార్థక మామూలు చెప్తే సరిపోతుంది. అవన్నీ అతివ్యాప్తి అవ్యాప్తి గురించి మనం ప్రస్తావన అక్కర్లా ఇక్కడ. సరే, ఒక పదం యొక్క సార్థక అంటే ఒక పదం పెడుతున్నామంటే ఖచ్చితంగా దాని యొక్క అవసరం ఉండాలి.
లేకపోతే కనుక ఇక్కడ ఎందుకు చెప్పబడ్డది అని వెంబడే ప్రతిపక్షం పూర్వపక్షం ప్రశ్న వేస్తుంది. ఈ పదం ఎందుకు మాట్లాడేది, ఏ జాతి ఎందుకు, ఏతి ఏదైతే అంటే సరిపోతున్నది కదా, అవర్ణంగా అంటే ఏదైతే పరంగా ఉంటే వృద్ధి వస్తుంటే సరిపోతుంది. మళ్ళీ ఏ జాతి అని పదం ఎందుకు, ఎట్లాగ ఏ జాతులే కదా, ఏతి అప్పుడు అంటే అప్పుడు కాదు ఇదే లేని పదాలు కూడా ఉన్నాయి కదా అని చూపిస్తున్నాం. అప్పుడు ఇదే నియమం పద్య రూప నిర్మాణంలో కూడా వర్తిస్తుందా? పది కాదు కదా, నేను కవికి చెప్తున్నా, కవికి కాదో చెప్తున్నా కదా. ఓకే ఓకే. పదాలు వ్యాకరణాంశాలు మాత్రమే, శాస్త్రీయ అంశాలు మాత్రమే పదసార్థక్యం. అందుకని ఇప్పుడు కాదంబరి ఎందుకు చెప్పాను నేను, కాదంబరి అమ్మో కాదంబరి చాలా పెద్దదండి బాబు, పెద్దగా చెప్తాను. ఎంత చదివినా తరగట్లేదు అది. అంటే ఒక రాజును వర్ణిస్తూ అవును, రాజుకు సంబంధించినటువంటి ఎన్ని కావస్తాయి అన్ని లక్షణాలు, ఎన్ని ఉదాహరణలు, ఎన్ని ఒక ఉపమానాలు, ఎన్ని రకమైనటువంటి అతిశక్తి అవి అన్నీ వాడచ్చు, చివరిగా ఆ రాజు నాడు చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇది అవసరమా, ఇది తీసి పక్కవేడు సరిపోతుందా, సరిపోతుంది అన్నప్పుడు అది అక్కర్లేదు. శాస్త్రం యొక్క నియమం ఏమిటంటే కంపల్సరీగా పదం యొక్క సార్థక్యం ఉండాలి. అట్లా అతివ్యాప్తి అవ్యాప్తి కూడా అంతే, ఈ దోషాలు కూడా శాస్త్రంలో ఉంటాయి. అంటే ఏమిటి, ఈ పదము మిగతా వేరే వాటిని కూడా ఆహ్వానం చేయకూడదు. దానివల్ల అది అతివ్యాప్తి అంటే ఇది లక్షణం వేరే దాంట్లోకి పోకూడదు. అవ్యాప్తి అంటే అది లేకపోతే నష్టం. దాదాపు అదే నేను చెప్పబోయేది. కాకపోతే పదహార్థకతో సరిపోతుందో మళ్ళీ విడిచిపెట్టేది. అతివ్యాప్తి అంటే ఏమిటంటే ఒక పదం వాడితే ఆ పదం వేరే వాటిని చోట కూడా వచ్చే అవకాశం ఉన్నప్పుడు దానివల్ల అతివ్యాప్తి దోషం అవుతుంది. కేవలం దేనికి సంబంధం అది ఆ విషయం ఉండాలి, కానీ ఈ పదం వల్ల వేరే చోట కూడా ఇది వ్యాపించడం జరిగితే అతివ్యాప్తి. అసలు దీనికి లక్షణం అవ్యాప్తి అంటే లేకపోతే అసలు లక్షణమే కుదరదు అన్నప్పుడు అవ్యాప్తి దోషం. అదే పదసార్థక్యం. పదసార్థక్యం అంటే ఒక పదాన్ని కంపల్సరిగా ఉండాలని శాస్త్ర నియమం. అందుకొరకు ఇక్కడ ఏ జాతి అనేటువంటిది అతివ్యాప్తి అయిపోతుంది. అంటే అనవసరం కదా, ఏ జాతి ఉంటే లేకుంటే కదా, ఏతి అని సరిపోతుంది కదా, ఏ జాతి ఎందుకు అనవసరం ఎక్కువ మంది పోవడం అంటే కాదు, ఇది ఉన్నది, దీని అవసరం అని చెప్పడానికి ఉపేత అనేది చెప్పుకున్నాం. ఉపా ప్లస్ ఇత ఒకటి, మా భవాన్ ప్రేదిధత్ ఒకటి ఉన్నది. మా భవాన్ ప్రేదిధత్. ఇక్కడ ప్రేదిధత్ అనేది ప్రథమ పురుష ఏకవచనమే, కాకపోతే భవాన్ అనేటువంటిది శబ్దం ఉండడం చేత ప్రథమ పురుష ఏకవచనమైంది. అంటే మధ్యమ పురుష ఏకవచనం తొమ్కు చెప్పాలి, తొమ్ము కాదు కదా భవాను, కనుక ప్రథమ పురుష ఏకం. దీనికి ఏది కనుక ఇది మా వచ్చడం చేత నిజాది కాదు ఐదిధత్. లుంగులకారం యొక్క విధానం అంటే ఐదిధత ఉంటుంది. మీరు దాంట్లో వెతికితే, మీరు ధాతు మంజరిలో కానీ వాటిలో వెతికితే, మనం ఇప్పుడు పాటిపడేవారు కూడా చూస్తుంటారు కదా ధాతువుకు సంబంధించినవి, అంటే వెతికితే ఐదిధత అని వెతికితే లుంగులకారం ఐదిధత వస్తుంది, ఏదిధత ఉండదు. ఐదిధత అక్కడ ఐదిధత ఉండి మనం ఇక్కడ ఏదిధత చెప్తున్నాం కదా, అంటే ఏంటి, ఆ ఐదిధతలో ఆ ప్లస్ ఇదిధత, అది ఆ ప్లస్ ఇదితో ఐదిధత అయింది. కనుక ఇక్కడ ఇదిధత ఉన్నప్పుడు అంటే మా వల్ల అకారం పోయింది కనుక ఇదిధతగానే మారిపోయినది. మా ప్లస్ ఉండడం వల్ల అది ఇదిధత్. దీనికి ఉపసర్గ చేసాం, ప్రా ఇదిధత అయింది. ప్రా ఇదిధత అనే చోట ఏకారం లేదు కనుక ఒకవేళ ఏ జాద్యో చెప్పనట్లయితే ఇక్కడ కూడా వృద్ధి వచ్చేది, దాన్ని నివారించడం కొరకు. దానివల్ల ఒకవేళ నివారించకపోతే ఏమైతే అరిష్ట రూపం ఏర్పడేది కనుక దాన్ని నివారించడం కొరకు ఇక్కడ ఏజాదేవు చెప్పడం చేత అక్కడ రాదు కనుక ప్రైధితత అయింది. ఈ ప్రైధితం ఏకవచనం, ఇత అనేది ద్వివచనం, వర్తమాన లట్టలకారక ద్వివచనం. సరేనండి, ఓకేనా? అది 2 సార్లు చదవాలండి, అప్పుడే రాదు. చెప్పుతుంటూ వస్తుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, శాస్త్రాలని చదవడంతో పాటు చదవాలి, చదివి అర్థం చేసుకొని ఇంకోళ్ళకి చెప్పాలి, ఓరల్గా చెప్పాలి. అంటే మీరు మాకు చెప్పాలి, ఇక్కడ చెప్తుంటే మీకు అంటే అందరూ అదేలేండి చెప్పడాలి. మేము చదువుకునేటప్పుడు ఇంతే చేసుకునేవాళ్ళం. మా మిత్రులతో కూర్చొని నేను చెప్తాను, నువ్వు చెప్తే నేను వింటాను. ఏమండి గ్రామర్ చెప్పడానికి మిత్రులు ఎక్కడ దొరుకుతారండి బాబు? అంటే మీ క్లాస్మేట్లే కదా, క్లాస్మేట్ చదువుకునేటాళ్ళు. క్లాస్మేట్లు గురువుగారి దగ్గర చదువుకున్న తర్వాత మళ్ళీ బయట కూర్చొని మేము
చెప్పుకునేవాడు. అది చెప్పిన దాన్ని గురువు గారు చెప్పిన దానికి పునఃస్మరణ చేసుకోవడం. ఎస్, చేసుకుంటే, ఎందుకంటే దానివల్ల మనకు అర్థం కాని విషయాలు కూడా కొన్ని ఎదుటి మిత్రుని అడగడం, అట్లా మిత్రునికి అర్థం కాని మనం చెప్పడం జరుగుతుంటే ఇంకొంచెం పకడ్బందీగా ఉంటుంది విషయం. దాన్ని చింతన అంటారు. చదువుకునే విధానాలు చింతన, ఆవర్తన, వదిలివేయడం, ఇవన్నీ విధానాల్లో అదొకటి చింతన విధానం. సరేనండి. ఇది మళ్ళీ చెప్పగలుగుతారా మరి? ఇప్పుడు కాదు, అమ్మో, ఇంకా మనకి బుర్ర బాగా ఎక్కితే కానీ చదివితే కుదరదు. చెప్తుండేది బుర్రకెక్కుతుండేది. లేదు లేదు, మళ్ళీ మళ్ళీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. అంటే ఏం చేయాలి, దాన్ని ఖర్చు పెట్టుకోవాలంటే చెప్పాలి. మనం ఎదుటి వారికి చెప్తుంటేనే మనకు మైండ్ నిజానికి ఎదుటి వాడికి అర్థమైందా కదా సంగతి పక్క పెడదాం. ఇప్పుడు మీకు ఎంత అర్థమైంది నాకు తెలియదు, నాకులో దాని మీద సంబంధించి చర్చలు జరుగుతుండే లోపల మైండ్లో జరిగి దాన్ని ఇవన్నీ చరివిత జరగడం దాని అవుతుంది. మళ్ళీ ఓకే, దానికి కొంత గ్లూకోజ్ ఎక్కినట్టుగా ఉంటుంది అనమాట. అది నేను చదివాక చెప్తాను, నాకు కొంచెం బుర్రకు ఎక్కాక చెప్తాను. ఎందుకంటే వారు చెప్తారా? లేదండి, నేను పోనీ మీకు అర్థమైందా? అర్థమైంది కానీ నేను చెప్పలేనండి. నేను ఈ మధ్య బిజీలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్స్ లేనట్టు మీ దగ్గర వాయిస్ బ్రేక్ అవుతుంది. రివిజన్ చేయట్లేదు, ఏదో వింటున్నా అంతే తప్ప మళ్ళా ఇప్పుడు చెప్పిన విషయాలని మీకు ఐడియా ఉన్నాయి కదా. రఘువంశం చెప్పుకుందాం, చెప్పండి. మీరు నాకు చదవడం కుదరదు. ఈ మార్చ్ ఎండింగ్ దాకా నేను చాలా బిజీగానే ఉంటాను. ఏప్రిల్ దాకా మీరు చెప్పింది వింటమే తప్ప మళ్ళీ ఇంకోసారి చూసుకునే అవకాశం నాకు దొరకట్లేదు. తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటారు. మళ్ళీ మనం అసలు మనమే మొత్తం పాఠాలని రివిజన్ చేయాలి. మీరు చెప్పేసిన తర్వాత మేము ఇంకోసారి రివిజన్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకోసారి అవసరం. అర్థమైంది కానీ అదే టర్మినాలజీలో చెప్పడం మాకు రావట్లేదు. అంటే చెప్తుంటే వస్తుండే దాని మీద. ఇప్పుడు అదేమి తప్పులు పోతే శిక్షలకు వేయం లేకుంటే కాదు కదా, టెక్నాలజీ మాకు బట్టి కాలేదు. అది చెప్పింది అయితే బాగానే అర్థమవుతుంది. అది పాయింట్, బట్టి పడితేనే చెప్పడం వస్తుంది అనేది పాయింట్ అండి. టెర్మినాలజీ ఇప్పుడు పాటి బండ్ల వారికి టెర్మినాలజీ బట్టిపోయింది, టెర్మినాలజీతో సహా బట్టి అయింది. పాటి బండ్ల వారికి టెర్మినాలజీతో సహా బట్టి అయింది. మాకు టెర్మినాలజీ లేదు, కేవలం దాని ఎసెన్స్ మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 2 పదాలు రామ ప్లస్ ఆలయం ఏమవుతుందంటే రామాలయం అని చెప్తాను. సవన దీర్ఘ సంధి అనేది అది గుర్తుండకపోవచ్చు కానీ ఇదైతే మాకు తెలుసు. సరే, ఇవాళ రఘువంశ శ్లోకానికి వెళదాం మనం. శశామవృష్ట్యా వినాదవాగ్నిః ఆసీద్విశేషా ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనం గోప్తరిగాహమానే. శశామవృష్ట్యా వినాదవాగ్నిరాసీద్విశేషా ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనం గోప్తరిగాహమానే. శ్లోకాన్ని దీంట్లో మా మరి ఈమని వెంకటేశ్వర గారు ఇప్పుడు మౌనంగానే ఉంటుందని మాకేమి దీంట్లో ఏ విధమైనటువంటి మీ కనబడండి పాత్ర, మీరేమైనా పాత్ర వహిస్తారా ఈమని వెంకటేశ్వరరావు గారు? తాటికొండ వారు శ్లోకం చదవండి. చదువుతాను. శశామవృష్యాపి వినాదవాగ్నిః ఆసీత్ విశేషా ఫలపుష్పవృద్ధిః
ऊनं न सत्त्वेष्वधिको बबाधे तस्मिन् वनं गोप्तरिगाहमाने शशामवृष्ट्यापि विनादवाग्निरासीत् विशेषाः फलपुष्पवृद्धिः ऊनं न सत्त्वेष्वधिको बबाधे तस्मिन् वनं गोप्तरिगाहमाने తాటికొండ శివకుమార్ గారు వారిన చదవమంది మీరు నెక్స్ట్ పాట అందుకు చదివాను పర్వాలేదు బాగానే నెక్స్ట్ గురించి శ్లోకం చదివి శశామవృష్ట్యాపి వినాదవాగ్ని ఆసేద్విశేషా ఫలపుష్పవృద్ధిః ఊనాం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనం గోప్తరిగాహమానే తస్మిన్ వనం గోప్తరిగాహమానే. ఊనం ఊనం ఊనాం కాదు, ఊనం రెండో ఊనం అంతే. ఊనం అధికో బబాధే తరిగాహమానే. నీది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. శైలజ గారు పద విభాగం శబ్దాలు వివరణ. శ్లోకం చదవమంటారు గారు. చాలు. ససామవృష్టాపి వినాదవాగ్నిరాసీద్విశేష ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేష్వధికో బబాధే తస్మిన్ వనం గోప్తరిగాహమానే. ససామ వృష్ట్యా అపి వినా దవాగ్నిః ఆసీత్ విశేష ఫలపుష్పవృద్ధిః విశేషా ఫలపుష్పవృద్ధిః ఊనం న సత్వేషు అధికః బబాధే తస్మిన్ వనం. విశేష పదం కూడా వేరే పదం. విశేష ఫలపుష్పవృష్టి విశేష ఒకటైతే హ్రస్వం వచ్చింది. విశేష పదం బబాధే తస్మిన్ వనం గోప్తరి గాహమానే. శబ్ద ససామ సేమతు సేము శమో ఉపసమయ ధాతు. ఇది ధాతు క్రియాపదం. భూతే లిట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనాంత. వృష్ట్యా వృష్టిభ్యాం వృష్టిభిః. వృష్టి శబ్దः ఇకారాంత స్త్రీలింగ తృతీయ ఏకవచనాంతः. अपि अव्ययं विना अव्ययं दवाग्निः अग्निः अग्नि अग्नयः. दवाग्नि शब्दः विकारान्त पुल्लिंग प्रथम एकवचनान्तः. आसीत् अस्ताम् ऐसत् आसीत् अस्ताम् आसत्. ఇది ధాతు అసభూయి ధాతు భూతేలంగ్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనాంతః. విశేష ఫలపుష్ప వృద్ధయः. ఫలపుష్ప వృద్ధి శబ్దः ఇకారాంత స్త్రీలింగ ప్రథమ ఏకవచనాంతः. ఊనం ఓనౌ ఊనాన్. ఊన శబ్దः అకారాంత పుల్లింగः ద్వితీయ ఏకవచనాంతः. न अव्ययं सत्त्वेषु सत्त्वे सत्त्वयोः सत्त्वेषु. सत्त्व शब्दः अकारांत पुल्लिंग सप्तमी बहुवचनान्तः. अधिकः अधिकौ अधिकाः. अधिक शब्दः अकारांत पुल्लिंगः प्रथमैकवचनान्तः. बबाधे बबाधाते बबाधिते. भूद्रुवे बबाधिरे
బబాధే బబాధాతే బబాధిరే బబా భూద్రు విలోచన ధాతు భూతే లిట్ ఆత్మనేపది ప్రథమ పురుష ఏకవచనాంతః తస్మిన్ తస్మిన్ తయోః తేషు తచ్చబ్దः దకారాంతः పుల్లింగ సప్తమే ఏకవచనాంతः వనం వనం వనే వనాని वन शब्दः अकारान्तः नपुंसकलिङ्गः द्वितीय एकवचनान्तः गोप्तरि गोप्तरि गोप्त्रोः गो गोप्त्रे गोप्त्रेषु గోప్తృషు गोप्तृषुः गोप्तृषु गोप्तृषुः उकारांश उकारं गोप्तरि गोप्त्रो गोप्तृषुः गोप्तृ शब्दः ऋकारान्तः पुल्लिङ्ग सप्तमी एकवचनान्तः गाहमाने गाहमाने गाहमानयोः गाहमानेषु गाहमान शब्दः अकारान्त पुल्लिङ्गः सप्तमी एकवचनान्तः అంతే దీంట్లో ధాతువులు రెండు ఉన్నాయి రెండే ఉన్నాయి. ధాతువులు మూడు కదా ఉన్నది, మూడు ఉన్నాయి. మూడు ఉన్నాయి ఆసీత్ తోటి ఆసీత్ శశామ బబాదే మూడు. బబాది మించి మీదికి పోదాం. మీదికి ఇది కదా, ఏదో ఒక ధాతు తీసుకున్నా పర్వాలేదు. బబాదే బాధే తీసుకుందాం. బాధ్ అనే ధాతు బాధ, బాధతే బాధించుట, సాధించిన బాధ లిట్ల కారణం కనుక బాధించను. ఎట్లా నబాధ వ్యతిరేకం. ఏ విధంగా బబాధే అంటే నబాధే బాధించలేదు బాధించలేదు ఎవరు. అధిక 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 అధికమైనటువంటి వాడు లేదు. ఎవరిని బాధించలేదు? ఓనం ఊనం. ఊనం అంటే ఈ పదం ఊనం పదం అనేది వ్యతిరేక పదాలు. అధికం అంటే ఎక్కువ, నూనం అంటే తక్కువ. అధికుడు ఊనాన్ని బాధించలేదు. అంటే ఇక్కడ వనం కనుక అధికమైన ప్రాణి, జంతువు. అది ఊనం అంటే మామూలు బలహీనమైనటువంటి దాన్ని. అదే దేంట్లో ఊనం, దేంట్లో అధికం అంటే సత్వేషు. సత్వేషు ఎందు అంటే సత్వముల ఎందు. సత్వములు అంటే ప్రాణులు, జంతువులు. ప్రాణంలో అధికమైన ప్రాణంలో ఊనమైంది. ప్రాణంలో అధికమైనటువంటి ప్రాణి ఊనమైన ప్రాణిని నా బాధే బాధించలేదు. అట్లానే ఇంకా ఏమవ్వదు? ఆసీత్ ఉండేదు. ఏముండేను? ఎవరుండేను? ఆసీత్ అనేది అకర్మక ధాతువు కనుక ఒక కర్తనే. ఫల పుష్ప వృద్ధి ఉండేను. ఎట్లా? కథం? విశేషంగా ఉండేది. విశేషంగా అయ్యింది. అని ఉండేది కాదు, అది అయ్యింది. భగవతం కూడా చెప్పదండి. అంటే ఫలపుష్ప వృద్ధి, ఫలముల యొక్క పుష్పముల యొక్క వృద్ధి అనేది విశేషంగా అయ్యింది. అట్లా ఇంకేమైంది? శశామ శమనము శమత ధాతువునకు యొక్క లిటలకారంలో శశామ అవుతుంది. క్షమించెను అన్నమాట. ఏది? దవాగ్ని. దవం అంటే అడవి యొక్క అగ్ని. దవాగ్ని క్షమించెను, ఉపశమించింది. ఇది కూడా అకర్మకమే. అనగా మరి దేంతో క్షమించింది? వర్షంతో దయించింది. అంటే వినా మన వ్యతిరేకం కాదు. వినా వర్షంతో లేకుండా అంటే వర్షంతో దంచి కాదు, వర్షం లేకుండానే దయించి. వర్షంతో ఉపశమించడం మామూలే. ఇక్కడ కాదు అని చెప్పడం. వృష్ట్యా వినాపి దవాగ్ని శశామ ఉపశమించను, క్షమించను. వర్షం లేకుండానే అడవిలో ఉన్నటువంటి అగ్ని చల్లారిపోయింది. ఫలపుష్ప వృష్టి ఏమో అధికమైంది. అట్లానే అధికమైన ప్రాణులు నూన ప్రాణుల్ని బాధించడం లేదు. ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు జరిగింది?
సతి అనమాట. ఇది సతి సప్తమి ప్రయోగం. అంటే అన్ని కూడా సతి సప్తమి అంటే అర్థం ఏమిటి? సప్తమి భక్తుల్లో ఉంటాయి కాని పదాలు అన్ని ప్రధాన భక్తి పదాలు అర్థం ఇస్తుంది. ఇది సప్తమి సతి సప్తమి ప్రయోగం అంటాం మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. రామే గచ్చతి, రాముడు వెళుతుండగా అని అర్థం. గచ్చతి కూడా సప్తమి భక్తే, శత్రుపరిచయం కానీ అదిగా చెప్పడం అట్లానే. ఈ గాహమానే ఏ ధాతువులోంచి వచ్చింది గురుగారు? ఇది గాహమానే గాహమానం అనేటువంటి అవగాహన అంటాం కదా, అవగాహన ఉంది. వచ్చేటువంటిది గాహం అంటే ప్రవేశించుట లేదా దాచిపెట్టుట అనే అర్థంలో వస్తుంది. ఇది గాహమానం అనేది ఆత్మనిపై ధాతు కనుకనే మానే వచ్చింది. షానచ్ ప్రత్యయం, శత్రు ప్రత్యయం, షానచ్ ప్రత్యయాలు. శత్రు ప్రత్యయము రెండింటికి అర్థాలు సమానమే. శత్రుప్రత్యయం పరస్మైపై ధాతువుల మీద శత్రు ప్రత్యయం వస్తుంది. షానచ్ ప్రత్యయము ఆత్మనిపై ధాతువు మీద వస్తుంది. ఇవి ఉండగా అని అర్థం చెప్తుంటాయి. మనం ఎట్లయితే పచన్ ఎదురు చెప్పుకున్నాం, పచంతో వచన్ వండుతూ ఉండగా, అది ఆ విధంగా చెప్పిన. ఇది కూడా గాహమానే అంటే గాహమాన్ని ప్రవేశించుతూ ఉండగా అనే అర్థం సప్తమి భక్తి. ఎవరు? తస్మిన్. ఇక్కడ సప్తమి భక్తి సహా కాదు, తస్మిన్ అనే సప్తమి భక్తి చెప్పినా కూడా ప్రధాన భక్తి అర్థమే, అంటే సహా అనే అర్థమే. అతడు అంటే మనం దిలీపుడు ప్రవేశించాడు. దేనిలోకి ప్రవేశించగా? వనంలోకి ప్రవేశిస్తుండగానే ఈ విధంగా అన్ని రకాల ఇవన్నీ కూడా జరిగాయని. అంటే ఏ విధంగా కూడా జరగకుండా మొత్తం అంతా కూడా ఆయన అంటే ఒక విశేషమైన వ్యక్తి ప్రవేశించగానే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మారిపోతుంటాయి అని అర్థం అనమాట. అంటే ఒక విశేషమైన వ్యక్తి రాగానే మహనీయులు ప్రవేశిస్తుంటే మహనీయుల యొక్క ప్రభావం చేత రాముడు ప్రవేశించగానే అహల్యాదేవికి శాప విమోచన అయిందట. రామాయణం ప్రకారంగానేమో ఆమె రాయి కాదు, ప్రకృతిలో కలిసిపోయింది, శూన్యంలో ఉంది. లేదా మిగతా రామాయణం రాతి అయినా కూడా ఆయన కాలు పెట్టగానే ఏందని చెప్తుంటావు. వాల్మీకి రామాయణం ప్రకారంగా ఆయన అడవిలోకి వెళ్ళగానే ఆ ప్రకృతిలో అంతా కూడా ఒకసారి మళ్ళీ స్త్రీ రూపం ధరించింది అని చెప్తుంటారు. అట్లానే కొన్ని ఘట్టాలు ఉన్నాయి. యమధర్మరాజు దగ్గరికి ధర్మరాజు వెళ్తే యమలోకానికి వెళ్ళాడు. ఆయనకు చిన్న పాపమే ఒక చిన్న శిక్ష పడ్డది అని ఉంటారు. కథ భారతాన్ని చూడలే కానీ మొత్తానికి చెప్పడం దాని ప్రకారం ఏమిటంటే ఆయన దాంట్లో కావచ్చు ఏదో మొత్తం అతి చిన్నది అన్నారు. అది కూడా శిక్ష కావచ్చు కానీ దాని అశ్వత్థామ హత అనేటువంటిది కావచ్చు, ఇంకేదో మొత్తం అతి చిన్నది. దానికి యమలోకంలో శిక్ష లేదు అన్నారు. నిజానికి ఆయన యొక్క చిట్టాలకు శిక్ష లేదు, కానీ లేదు కదా విడిచిపెడితే అది తప్పే. పాపం అనేది నిరూపించబడ్డది, కానీ దానికి తగిన శిక్ష లేదు, శిక్షాక స్మృతిలో లేదు. కనుక ఏ విధంగా శిక్షించాలి అని యమధర్మరాజు బాగా ఆలోచించి ఎవరికి ఆయన మానసికమైన బాధ చేస్తే చాలు కనుక ఒక్కసారి నరకలోకం అంతా చూపించుకొని పంపించాడు. ఆ నరకలోకం అంతా చూపించడానికి వెళితే మొత్తం నరకలోకంలో ఉన్నటువంటి పాపల యొక్క కష్టాలు చూసి బాధపడతాడు అనుకొని పంపించారు యాక్చువల్లీ. కానీ గమ్మత్ ఏమిటంటే ఈయన ప్రవేశించగానే ఆ నరకలోకలు పాపలు అసలు శిక్షలే లేకుండా పోయినాయి. వాళ్ళు ఏ విధంగా బాధలు పడకుండా హాయిగా, అంటే వాళ్ళ అగ్నిలో దాంట్లో మూకుల్లో గోలించినా కానీ వాళ్ళకేదో స్విమ్మింగ్ పూల్లో గోలించబడ్డట్టు తిరిగినట్టే ఉన్నాయి, కానీ వాళ్ళకి వేడి మూకుల్లో గోకిల్లబడ్డగా లేదు వాళ్ళకి. అంటే ఒక వేడి స్తంభాన్ని కలిసి వాళ్ళకి ఏదో చల్లటి సంబంధం ఉన్నట్టుగా అనిపించినట్టుగా అయిందని చెప్పుకుంటారు. అంటే ఆత్మల యొక్క రాక చేతనే జరుగుతుంటాయి అనేటువంటిది ఇట్లా కొన్ని ఘటనలు మన పురాణాలు అట్లా జరుగుతుంటాయి. ఇంకా ఈయన రాగానే ఒకసారి ప్రకృతి అంతా మారిపోయింది. ప్రకృతి పరవశించి దీంట్లో ఉన్నటువంటి అన్ని తీసేసింది. ఇక్కడ అగ్ని కూడా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని అడవిలో చేసే దవాగ్ని అంటాం. ఆ దవాగ్ని కూడా వర్షం లేకుండానే శమించింది. అక్కడ వర్షం పడాలి శమించకుండా ఏం కాదు. అట్లనే విశేషమైన ఫల పుష్పాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రాణం చాలా ప్రశాంతత్వంగా ఉంది. ఉన్న ప్రాణాన్ని బాధపడటం లేదు. ఇది శ్లోకంలో భావం. దీంతో
అందులో ఒక్కసారి చూసుకుంటే ఏమో బాధ అయిపోతుంది కదా. అందులో అనుకుంటా చెప్తారు. వృష్ట్యా అపి సవర్ణ తెలుస్తుంది. దవాగ్ని సవర్ణ తెలుస్తుంది. దవాగ్ని అవును. రాసి విశేష ఫల ఊనం న సత్వే ఊనం న సత్వేపి అధికో సత్వేప్యధికో సత్యేషు అది సత్యేషు అధికో ఏడాదేశం ఏడాది ఏడాది అది ఉకారానికి అకారం. అగ్ని ఆసీద్ అగ్ని ఆసీద్ అనేటువంటిది ఒకటి. ఆసీత్ విశేష ఆసీద్ అయ్యా, వృష్టి అనే రూపమా వృష్ట్యా అనే రూపమా? వృష్ట్యా ప్లస్ వృష్టి కదా అది. వృష్టి ఇకారాంతం దాని తృతీయ విభక్తి వృష్ట్యా. వృష్ట్యా అపి అయితే వినా అనే పదము వినా హిందీలో కూడా బినా అని వాడుతుంటారు. తేనే బినా యా జినా. వినా అంటే లేకుండా. ఈ వినా అని వాడాల్సి వచ్చినప్పుడు తృతీయ వ్యక్తి వాడాలి. అంటే అలం అని కూడా వీటికి తృతీయ కానీ ద్వితీయ కానీ వాడడం కొన్ని ఉన్నాయి. దీనికి తృతీయ వాడు వృష్టియా వినా అంటే వర్షం లేకుండా అని అర్థం. ఇక్కడ వినా చెప్పడం చేత వృష్టియా అనేది తృతీయ వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రథమ వ్యక్తి అర్థం. తృతీయ వ్యక్తితో వాడాలి. ఇది అంటే ఇది ఒక వ్యాకరణ నియమం సతిసత్వలాగా. ఇక్కడ శశామ బబాధే ఈ ఈ పదాలు ఏమిటి సార్? ఇవి ఇలా వచ్చాయి. శమ అనేది శమతి శమయది పా శమీ శమయది ఏ పాపం చెప్పుకున్నారు కదా. శమతి అది ధాతువు యొక్క శమయతనేమో నిజంతం శమతి అనేటువంటి దాని యొక్క శశామ అయింది. శమ అనేది అంటే లిటిలకారం. లిటిలకారం ఏం చెప్పుకున్నాము, మొదటి వర్ణము ద్యుక్తంగా వస్తుంది, రెండు అవుతాయి. మళ్ళీ అది కూడా కొంచెం మారుతుంది. బభువ భా బభువ అయింది, చకార కొన్నిసారి మార్పులు జరుగుతాయి. ఆయా ధాతువులను బట్టి మార్పుంటాయి. మొత్తానికి అది రెండు రకాలు అయ్యి దాని నుంచి అది శశామ కూడా అంతే. శకారం శామ శకారం అయింది. ఉపాధి కూడా బాగానే ప్రసంగా మారి అట శకారం లిటిలకారంలో అవుతుంది. సరేనండి, ఇక్కడికి దాటిపోయింది. అది ఇందులో విశేషమైనటువంటి దాన్ని కనికొండ వారు వదిలేశారు. ఊనం అధిక ఊనం అధిక అనేటటువంటి పదాలకు అసలు అర్థాలు వేరు, కానీ ఇక్కడ తీసుకున్న అర్థాలు వేరు. ఎందుకలా? మధ్యలో సత్వేషు ఉండడం వల్ల. అదే సత్వేషు కాకుండా అక్కడ ఇంకో పదం వేసుకుంటే ఊనం అనే అర్థం వేరు, అధిక అనే అర్థం వేరు వస్తుంది కదా. ఊనం అంటే తక్కువ, అధికం అంటే ఎక్కువ. ఊనం అంటే అంతే కదా, అంతే, తక్కువ ఎక్కువ అనే అర్థం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఊనం సత్వేషు ఊనమైనటువంటివి ఏవి? కుందేళ్లు, జింకలు ఇలాంటివి. అధికం సత్వేషు పులులు, సింహాలు. చక్కటి ప్రయోగం అండి అది. అది వదిలిపెడితే ఎట్లా మీరు? నన్ను సందులే అడిగారు కదా, ఇంక జరగలేదు. సందులు చెప్పారు. ఇది మిమ్మల్ని ఇది మీరు చెప్పండి. బాధ్యత ఉంది. విశేషమైన దాన్ని కూడా చెప్పగలిగారు మీరు. అది మాకు సందులు దాటి పైకి వెళ్ళలేము. అదేదా మరి? సరే. ప్రజాభిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వస్తు శివరాత్రి అందరికీ కూడా ధన్యవాదాలు. గురుగారు. శైలజ గారు మంచి నంబర్. సరే.